Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు నిర్మూలనకే లక్ష్యంగా సాగుతున్న పోలీసులు ఒకవైపు ఎన్కౌంటర్లు చేస్తూనే మరోవైపు డంపులు స్వాధీనం చేసుకోవడం, సరెండర్ ని అమలు చేయడం చేస్తున్నారు. ముఖ్యంగా కొండగాం జిల్లాలో అక్కడ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఎక్కువగా సరెండర్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ అజ్ఞాతులు ఉన్న మావోయిస్టులందరూ తీసుకురావడం, సరెండర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం, వాళ్ళకి జనజీవన స్రవంతులు కలపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అదొక్కటే కాకుండా డంపులు స్వాధీనం చేసుకోవడం, తుపాకులు తీసుకొచ్చి ఆ సరెండర్ చేయడం అంటే మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ తగిలేదని చెప్పుకోవచ్చు. ఒక 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన కూంబింగ్ లో ఒక డంప్ దొరకడంతో దాదాపు ఎక్కువ బర్మా తుపాకులు, అదేవిధంగా మందుగుండ సామాగ్రి దొరికింది. అంతేకాకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిని, ఉసండి లాంటి వ్యక్తిని కూడా సరెండర్ చేయించిన యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఈ రోజు మన గెస్ట్. ఆయన అడిగి చాలా క్లారిటీగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2026 సరికి మావోయిస్టు నిర్మూత రాష్ట్రంగా ప్రకటించడంలో దానికి ఎంతవరకు వాళ్ళు కృషి చేస్తున్న విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళీధర్. నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్న ఆఫీసర్ అక్షయ్ కుమార్ గారు తెలుగు ఐపీఎస్ ఆఫీసర్. ఇక్కడ నుండి ఛత్తీస్గఢ్ వెళ్ళి అక్కడ తన ప్రతాపాన్ని, తన పడ్డ కష్టాన్ని చాలా క్లియర్ గా చూపిస్తున్నారు. అంటే మావోయిస్టు పార్టీ అనేది నిర్మూలించడానికి కేవలం ఎన్కౌంటర్లు ఒకటే పరిష్కారం కాదు, సరెండర్ కూడా చేయొచ్చు అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అడిగి ఇప్పుడు కొండగాం జిల్లాలో ఎంతమందిని సరెండర్ చేయించారు, నిన్న మొన్న దొరికింది అనుకున్న డంప్ వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగి ఉండొచ్చిన విషయాన్ని సార్ అడుగుదాం. సార్, మీరు ఇటీవల కాలంలో తీసుకున్న ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తుంటే ఒకవైపు మీ పార్టీ అంతా కూడా కోంబింగ్ చేస్తున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరుగుతుంటాయి, కానీ మీరు మాత్రం సరెండర్ పాలసీ తీసుకురావడం, ఉసండి లాంటి వ్యక్తిని సరెండర్ చేయించడం, అతని మీద దాదాపు 8 లక్షలు ఎంతో రివార్డు కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా డంపులు స్వాధీనం చేసుకోవడం, అంటే మందు పాత్రలు ఎక్కువగా ఆ డంపులు దొరకడం అనేది పార్టీకి పెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మందుగుండు పాత్ర పెరగడం వల్ల అక్కడ దాదాపు 12 మంది పోలీసులు కూడా చనిపోయారు. అటువంటి ప్రాణ నష్టం జరగకుండా మీరు చేస్తున్న ఈ కూంబింగ్ లో దొరికిన డంప్ ఎక్కడ దొరికింది, దీని లీడ్ ఎక్కడ వచ్చింది? నమస్కారం మురళీధర్ గారు. మీరు అంటే 12th రోజు మా మార్నింగ్ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏమనంటే మా దగ్గర బార్డరింగ్ మాది కొండగాం. అంటే ఇప్పుడు ఏంటంటే అండి, ముందు 2016-17 ఆ టైంలో బాగుండేది మూమెంట్ ఇక్కడ. ఇది బస్తర్ లో ఉన్న 7 డిస్ట్రిక్ట్స్ లో తక్కువ మూమెంట్ ఉంది ఇక్కడే కొండగాంలోనే. కానీ మనం ఎక్కువగా మీరు చెప్పిన ప్రాంతంలో ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగేవండి కల్లూరి సార్ ఉండేవారు అక్కడ. ముందు జరిగేవి ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. ఇది అంటే ఇప్పుడు మీరు బస్తర్ లో ఉన్న 7 డిస్ట్రిక్ట్స్ లో తీసుకుంటే, బస్తర్ రేంజ్ లో ఉన్న 7 జిల్లాల్లో తక్కువ మూమెంట్ కొండగాంలో ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ 90% ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ నౌ సేఫ్ ఫర్ మూమెంట్. ఒక 10% ఏంటంటే అది కాంకేర్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, బార్డరింగ్ కాంకేర్ 10%, లేదంటే దంతరి అనే డిస్ట్రిక్ట్ ఉంటుంది, అక్కడ ఒక 5%, లేదంటే ఇటు దంతెవాడ సైడ్ ఒక 10%. సుక్మాది మాకు బార్డర్ ఉండదండి, మాకు బార్డర్ లేదు. బిజాపూర్ కూడా బార్డర్ లేదు మాకు సుక్మా బిజాపూర్ తో అసలు టచ్ లేదు మాకు. సో ఇది బార్డరింగ్ దంతెవాడ, బార్డరింగ్ జగదల్పూర్, బార్డరింగ్ కాంకేర్, బార్డరింగ్ దంతరి అనే డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ లో కొంచెం మూమెంట్, అక్కడ ఆ బార్డర్ ఏరియాస్ లో కొంచెం మూమెంట్ ఉంది. మీరు మాట్లాడుతున్న డంప్ రికవరీ ఏదైతుందో అది 12th రోజు మేము చేసాము. ఎందుకంటే 11th రోజు మాకు ఇన్పుట్ వచ్చింది, అక్కడ నక్సలైట్లు ఉన్నారని ఇన్పుట్ వస్తే మేము మా డిఆర్జీ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని, ప్లస్ మా సివిల్ పోలీస్ కూడా టీమ్ ఫామ్ చేసి మేము అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తుంటే మాకు నక్సలైట్ దొరకలేదు, కానీ వాళ్ళ డంప్ కొంచెం దొరికింది. ఆ డంప్ లో 14 బర్మార్ వెపన్స్, కొన్ని స్టీల్ డ్రమ్లు, కుక్కర్ బాంబులు, ఇవి కొంచెం నక్సల్ వాళ్ళ సాహిత్యం అదంతా దొరికింది మాకు. సో ఇది ఒక మంచి రికవరీ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది కొండగాంలో తక్కువ అవుతున్న టైంలో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పెట్టిన డంప్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ అప్పుడు వచ్చి వాళ్ళు రికవర్ చేసుకునే ఆలోచనతోనే పెట్టుంటారు ముందు. సో ఇప్పుడు ఏంటంటే మేము దాన్ని రికవర్ చేసి మిగిలిన 5 to 10% ఏదైతే ఇక్కడ మిగిలిందో దాన్ని కూడా తీసేద్దామన్న ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ అప్పుడప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన సరెండర్ లాస్ట్ 4 days లో 3 సరెండర్ అయ్యారు. అండ్ నిన్న ఒక ఏసీఎం ర్యాంక్ అతను 5 lakh ఇనామీ రివార్డు ఉన్న అతను సరెండర్ అయ్యాడు.
అండ్ ఈ ఇయర్ మీరు చూసుకుంటే ఒక 10 మంది సరెండర్ అయ్యారు కొండగాం డిస్ట్రిక్ట్ లో. ఎందుకంటే సరెండర్ బేసికలీ కొండగాంలో రిక్రూట్మెంట్ లేదు వాళ్ళది, మూవ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే బార్డరింగ్ లో ఉంటుంది కాబట్టి వీళ్ళు క్రాస్ చేయడానికి కొండగాం యూజ్ చేసుకుంటారు, కానీ ఇక్కడ వచ్చి మీరు వీళ్ళు డేరాలు వేసుకొని స్థావరాలకు కొండగాం ఎప్పుడు యూజ్ చేయరు. అచ్చా. అంటే ఈ మధ్యన అయితే యూజ్ చేయట్లేదు. సో మా ఫోకస్ అయితే అదే ఇప్పుడు సరెండర్ మీద ఉంది. ఒకటి డంప్స్, ఏవైతే డంప్స్ కూడా ఈ ఇయర్ మేము 7 to 8 డంప్స్ రికవర్ చేసాం. ఇలాగే ఇంకా కూడా ఉన్నట్టునే, మాకు తెలీదు, అది ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన కొద్దీ విల్ రికవర్ ద డంప్స్. ఓకే సార్, కొండగాం జిల్లాలో మూవ్మెంట్ తక్కువ ఉంది కాబట్టి ఇటువైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్తున్నారు. అంటే పబ్లిక్ సపోర్ట్ లేదండి ఇక్కడ? అసలే లేదు, పబ్లిక్ సపోర్ట్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కొండగాంలో మీరు ఒకవేళ టైం ఉంటే యూ కెన్ విజిట్ కొండగాం ఆల్సో. కొండగాం చాలా పీస్ఫుల్ గా ఉంటది, ప్లస్ రోడ్స్ కూడా ఇంటీరియర్ వరకు వచ్చేసాయి అండ్ టవర్స్ కూడా ఇంటీరియర్ వరకు వచ్చేసాయి. కాబట్టి రోడ్స్, టవర్స్, ఎప్పుడైతే స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిందో ఇంటీరియర్ లో, సో రిక్రూట్మెంట్ అనేది వాళ్ళకి అసలు కంప్లీట్ గా లేనే లేదు. అండ్ వాళ్ళ ఏ ఏజ్ గ్రూప్ అయితే చూస్తారో, వాళ్ళు 14 years నుంచి 20 years వరకు ఆ రిక్రూట్మెంట్ అబ్బాయిలని అమ్మాయిలని చేద్దామని చూస్తారు. వాళ్ళు మొబైల్స్ కి అట్రాక్ట్ అయ్యి, లేదంటే ఇప్పుడు మంచి మంచి ఎడ్యుకేషన్ కి అట్రాక్ట్ అయ్యి, లేదంటే వీటికన్నిటికి అట్రాక్ట్ అయినప్పుడు ఏంటంటే అటు సైడ్ వెళ్ళడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఇది కొండగాం చూసుకుంటే మీరు, ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది వేరే బస్తర్ డిస్ట్రిక్ట్స్ కి. ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంత డెవలప్ అవుతుంది డిస్ట్రిక్ట్ అనేది, ఇది అన్ని డిస్ట్రిక్ట్స్ కి ఒక ఎగ్జాంపుల్ లాగా పనిచేస్తుంది. అంటే పార్టీ వైపు ప్రజల ముగ్గురు లేదు, కానీ ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రామాలకు వెళ్తున్నాయి. మీరు చెప్తున్న రోడ్స్ వెళ్తున్నాయి అన్ని, కాబట్టి వాళ్ళు ఎక్కువగా పార్టీ వైపు వెళ్లకుండా డెవలప్మెంట్ వైపు వెళ్తున్నారు. కానీ పార్టీకి మీరు చెప్తున్నట్లుగా బేజాపూర్, దంతెవాడ, అబూజ్మఠ్ లో ఎక్కడైతే వాళ్ళకి ఉనికిని కోల్పోతున్నారో కొండగాం వైపు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అటువంటి ఆ విధంగా వచ్చిన వాళ్ళకి మీరు ఎలాగా దాన్ని బ్రేక్ చేస్తారండి? అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చేసేది ఏమి లేదు. ఇది ఓన్లీ ట్రాన్సిట్ కి యూజ్ చేయడం తప్ప ఇక్కడ వచ్చి వాళ్ళు చేసేది. ఎందుకంటే ఆల్రెడీ మన ఇంటీరియర్ ఇప్పుడు కొండగాంలో మీరు చూసుకుంటే అసలు ఏ ఏరియా లెఫ్ట్ అవుట్ అనే ఏరియా అసలు లేదు. ప్రతి దగ్గర మా క్యాంప్స్ వచ్చేసినాయి, పోలీస్ స్టేషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ అక్కడ చేసేది ఏమి లేదు. ఎందుకంటే దే ఆల్వేస్ వాంట్ టు గో ఇన్ టు సమ్ ఏరియాస్ విచ్ ఆర్ యాక్చువల్లీ అబ్స్క్యూర్. ఏమి పోలీస్ అదేంటి తిరగని ప్రాంతాలు, లేదంటే ఓన్లీ ట్రైబల్స్ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి దే నీడ్ సమ్ టైమ్ టు కోప్. అట్లాంటి ఏరియాస్ లో వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ కొండగాంలో వాళ్ళు వచ్చి కూడా ఐ డోంట్ థింక్ దే విల్ బి సర్వైవింగ్ హియర్. అసలు మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి అనౌన్స్ చేసింది, 2026 సరికి మార్చి సరికి కంప్లీట్ గా ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ పార్టీ మూవ్మెంట్ లేకుండా చేస్తామని. ఆ దిశగా వెళ్తుందంటారా? అంతకంటే ముందు అయిపోద్దాం అనిపిస్తుంది అసలు. అవునా? ఎంతమంది ఉండొచ్చు అండి జనరల్ గా ఛత్తీస్గఢ్? 2000 రికార్డులు చెప్తున్నారు, వాస్తవం అంటారా? 2000 మంది అంతే, సుమారుగా 2500 మంది ఉండొచ్చు. ఇవాళ కూడా మీరు చూస్తే బీజాపూర్ ఎన్కౌంటర్ అవుతుంది, అది కూడా చెప్పేది ఎన్కౌంటర్. ఎక్కడండి? బీజాపూర్ లో మార్నింగ్ 12 మంది చనిపోయారు, 13 మంది చనిపోయారు కదా. ఇంకా జరుగుతూనే ఉన్నది. ఇంకా జరుగుతుందంటారా? సార్, అబూజ్మఠ్ కంప్లీట్ గా పోలీస్ ఫోర్స్ అంతా వెళ్తుంది కదండి, అక్కడ ఏమైనా ఇబ్బంది రావట్లేదా? ఇబ్బందులు అంటే పెద్దగా ఇబ్బందులు వాళ్ళకి వస్తున్నాయి, మాకేం పెద్దగా ఇబ్బందులు రావట్లేదు. అంటే కంప్లీట్ గా వాళ్ళకి అప్పర్ హ్యాండ్ వాళ్ళదే ఎక్కువ ఉంది కదా అబూజ్మఠ్ లో. అదే అండి, అంటే ఉండేది ఇప్పుడు అబూజ్మఠ్ తీసుకుంటే మీరు 4000 square kilometer ఏరియా, అదంటే 7 సింగపూర్లు పట్టొచ్చు, అంత పెద్ద ఏరియా ఉంటుంది దాంట్లో. అది ముందు ఎవరు టచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కాన్స్టాంట్ గా ఫోర్స్ లోపలికి వెళ్ళిపోతుంది, క్యాంప్స్ పెడుతున్నారు. అండ్ ప్రాపర్ గా మీకు చూస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అన్నీ అవుతున్నాయి. అండ్ వాళ్ళ బాడీలు ఎక్కువ దొరుకుతున్నాయి, డంపులు రికవర్ అవుతున్నాయి, సరెండర్లు చాలా విపరీతంగా సరెండర్లు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఒకటి సరెండర్ అవ్వచ్చు, లేదంటే ఎప్పుడప్పుడు అరెస్ట్ అవుతారు, లేదంటే ఎప్పుడప్పుడు చచ్చిపోతారు. ఇవి 3 ఆప్షన్లు తప్ప వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్లు ఏమి లేవు. సో వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అండ్ రిక్రూట్మెంట్ చాలా తగ్గిపోయింది, వాళ్ళు ట్రైనింగ్ క్యాంపులు ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు, అంత ఖాళీ సమయం వాళ్ళకి దొరకట్లేదు. అండ్ ఇప్పుడు సెంట్రల్ కమిటీలో చూసుకుంటే మీరు 7-8 మంది తప్ప ఎక్కువ లేరు. అందరూ కరోనా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, లేదంటే తర్వాత పట్టుబడిన వాళ్ళు, లేదంటే చచ్చిపోయిన వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు ఇంకా. సార్, మీరు చెప్తున్న సెంట్రల్ కమిటీలో ఎక్కువగా తెలుగు వారు ఉన్నారు, వాళ్ళ లీడ్ కింద మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్ ఆదివాసులు పనిచేయడానికి ఇష్టం లేరనేది ఒక ఇన్ఫర్మేషన్, వాస్తవం అంటారా? అది కూడా ఏజ్డ్ గ్రూప్ ఉన్నారు కాబట్టి, అది కూడా ఆంధ్ర వాళ్ళు అంటే తెలుగు వారు ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు అన్నది. అది ముందు నుంచి డామినేట్ చేసేవాళ్ళే, తెలుగు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళే కదా ఇక్కడికి వచ్చి మూవ్మెంట్ టేక్ ఓవర్ చేసి అదంతా చేసింది. బట్ మీరు ఇంటర్నల్ గా ఏదైతే చెప్తున్నారో నాకు పెద్దగా ఐడియా లేదు. ఓకే సార్, హిడ్మా అనేది మీకు ఛత్తీస్గఢ్ పోలీస్ కి ఒక టార్గెట్, ఆ మూవ్మెంట్ ఉందంటారా? అది ముందు ఉండేది. ఇప్పుడు ఆయన పేరు వినపడట్లేదు, అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన నాకు తెలిసి త్వరలోనే అయిపోతాడు ఆయన పని.
ఓకే సార్, ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుందండి. 26 సరికి గవర్నమెంట్ కంప్లీట్ గా పార్టీని క్లోజ్ చేయడానికి ఉంది కాబట్టి ఈలోగే పార్టీ దానికి ఒక లీగలైజ్ చేసి ఒక విరామం ఇద్దాం, ఇంటర్వెల్ ఇద్దాం అనేది ఒక జరుగుతుంది. సెంట్రల్ కమిటీలో చర్చ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి. అంటే 1973లో కొండపల్లి సీతారామయ్య గారు తీసుకున్న ఒక నిర్ణయం అప్పుడు ఏ విధంగా తీసుకున్నారు, పార్టీకి లీగలైజ్ చేసి కొంతకాలం గ్యాప్ ఇచ్చారు. అదే పాలసీని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసి కొంతకాలం గ్యాప్ ఇద్దాం పార్టీకి, అంటే పోలీసుల చేతిలో చనిపోకుండా మనకు మనమే కానీ ముందే సరెండర్ అయిపోయి కంప్లీట్ గా పార్టీ క్లోజ్ చేద్దాం అని. అదే పార్టీ క్లోజ్ చేయాల్సిందే, వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేదు. సరెండర్ అవ్వాలా, లేదంటే జంగల్లో ఉండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ని ఎదుర్కోవాలా. రెండే ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఐ డోంట్ థింక్ ద సెకండ్ ఆప్షన్ వుడ్ బి అడ్వైజబుల్. ఫస్ట్ ఆప్షన్ సరెండర్ అయితే చాలా మంచిది. సార్ వీరికి ఇంకా వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఉన్నాయి, వాళ్ళు లోకల్గా ముందున్నాయే ఉన్నాయి. ఈ లోకల్లో వీళ్ళు బీజీఎల్ బర్మార్లు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న దొరికిన అతను కూడా మాకు కింజరు హుసేండి అని అతను సరెండర్ అయ్యాడు వచ్చి. అవును. అండ్ అతను వెపన్ ఏం తీసుకొని రాలేదు, కానీ అతను టెక్నికల్ టీమ్ లో పనిచేసేవాడు. ఈ బర్మార్లు బీజీఎల్ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేయడంలో అతను ఈ కాంకేర్ అనే ఏరియాలో పనిచేస్తా ఉంటాడు ఎక్కువ. సో అతను కూడా చెప్పింది అదే, ముందుతో కంపేర్ చేస్తే అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. ముందున్నవి యూజ్ చేస్తున్నారు, బుల్లెట్లు కూడా ఉండవు, చాలా తగ్గిపోయినాయి. ఎస్ సార్, ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళకి? ఫండ్ అదే ఇప్పుడు ముందు కాంట్రాక్టర్ దగ్గర నుంచి, టెండుపత కాంట్రాక్టర్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి వచ్చేది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే ముందు ప్రైవేట్ వాళ్ళు పర్చేజ్ చేసేవారు, ఇప్పుడు గవర్నమెంటే పర్చేజ్ చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ టెండుపత సీజన్ నుంచి. సో నాకు తెలిసి ఆ వచ్చే ఫండ్ కూడా పోతుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఆప్షన్లు లేవు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, మీ దగ్గర సరెండర్ అవడానికి వచ్చిన వాళ్ళందరికీ కావాల్సిన పాలసీలు ఇచ్చి వాళ్ళకు సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారా, లేదు కేసులు పెట్టి జైల్లో పంపిస్తారా? అసలు సరెండర్ అయిన వాళ్ళని ఎవరిని మేము జైల్లో పంపం. అసలు అబ్సల్యూట్లీ అది పైనుంచి మాకు ఆర్డర్. సరెండర్ ఒకసారి అయితే వాళ్ళని బాగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది. మీకు ఎవరైనా మెయిన్ టార్గెట్ ఉన్నారండి? మరి ఇప్పుడు టార్గెట్, నేను అట్లా టార్గెట్ ఏం పెట్టుకోను, ఎవరు దొరికితే వాళ్ళు. అందరూ ఈక్వల్. నేను ఎమోషనల్ గా ఎప్పుడు రియాక్ట్ అవ్వను. ఇతను టార్గెట్ పెట్టుకొని రివెంజ్ మోడ్ లో వెళ్ళడం అట్లాంటివి ఏమి ఉండవు. నక్సల్ అంటే నక్సల్, అందరూ సేమ్. కరెక్ట్ గా కొంతమంది ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు కదండి, అందులో మీకు ఎవరు ఉన్నారు? అట్లా ఎవరు ఉన్నారు? నాకు అందరూ ట్రబుల్ మాంగర్స్, అందరూ ఈక్వల్. అంటే సెంట్రల్ కమిటీ అవని అది పార్టీ మెంబర్ నుంచి మొదలుకొని సెంట్రల్ కమిటీ వరకు అందరినీ వి లుక్ ఎట్ ద సేమ్ వే. ఓకే సార్, పార్టీ మీకు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుంది, ఖచ్చితంగా 2026 తీసుకొద్దామని. అంటే పర్టికులర్ గా ఇటువైపు పోలీసుల వైపు నుంచి అటు అన్నల వైపు మధ్య నలిగిపోతున్న ఆదివాసులకి అభివృద్ధి కోసం మంచి కార్యక్రమం చేస్తుంది. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా గ్రౌండ్ లెవెల్ వెళ్తున్నాయి అనుకుంటారా? 100% వెళ్తున్నాయండి. ఇప్పుడు అంటే మేము ఇంత ఫ్రీక్వెంట్ గా మూవ్మెంట్ జంగల్లోకి చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదు అసలు. అంటే మొత్తం మేము ఎవ్రీ వీక్ విలేజ్ లోకి వెళ్ళి, మొత్తం నేను మా కలెక్టర్ గారు వెళ్ళి మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లి క్యాంప్స్ పెట్టడం, వాళ్ళకి ఏం కావాలో చూడడం, వాళ్ళు కూడా ఫస్ట్ టైం గవర్నమెంట్ ని చూడడం, ఇట్లాంటి స్కీమ్స్ లో వాళ్ళు పాలు పంచుకోవడం, ఇవన్నీ అసలు అది వాళ్ళు కూడా ఎప్పుడు అనుకోని థింగ్ ఇదంతా. వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళకు కూడా అసలు ఐడియా లేకుండా ఎప్పుడు. ఓకే, అంటే అడవుల్లో కూడా మీరు టీవీలు పెట్టి వాళ్ళందరూ కూడా మొబైలైజ్ చేస్తున్నారట కదా? అదే, అంటే ఇప్పుడు టీవీలు అనేది ఒక రిడెండెంట్ టాపిక్ అయిపోయింది. ఎవరి దగ్గర అయినా మొబైల్స్ ఉన్నాయి, టవర్స్ వచ్చేసినాయి. అసలు ఎవరు నాకు తెలిసి టీవీలు చూడట్లేదు ఇప్పుడు. మొత్తం అందరు యూత్ అంతా మొబైల్లో ఉన్నారు. ఫారెస్ట్ లో కూడా అరే మీరు ఇక్కడ చూస్తే సర్ప్రైజ్ అవుతారు. మీరు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికి తెలుసు, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అందరికి తెలుసు, వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలో అందరికి తెలుసు, అన్ని ప్రాపర్ గా వాళ్ళకి అవైలబిలిటీ ఉంది ఇప్పుడు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి సార్, ఇటువైపు పోలీసులు కానీ అటువైపు వాళ్ళు కానీ చనిపోకుండా, ఛత్తీస్గఢ్ లో ఇంకా రక్తపు మరకలు కనబడకుండా, లేదా బుల్లెట్ల సౌండ్ ఆగిపోవాలంటే ఏం చేయమంటారు? 2026 తర్వాత ఆగిపోద్ది అనిపిస్తుంది. ఆటోమేటిక్ అది ఆగటం కరెక్టే సార్. అసలు వాళ్ళ వైపుగా అంటే వాళ్ళు కూడా మన దేశంలో మన మనుషులే కాబట్టి వాళ్ళ వైపు రానష్టం జరగకూడదు, ఇటువైపు పోలీసు కూడా జరగకుండా ఉండాలండి. కరెక్ట్. అది వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ కదండి. ఇప్పుడు ఇంత మంచి సరెండర్ పాలసీ ఎక్కడ, ఇప్పుడు రాగానే ఇమీడియట్ గా క్యాష్ ఇచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడు అంతకంటే ఇప్పుడు రాగా ఇమీడియట్ గా క్యాష్ ఇస్తున్నాము, వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాము, నౌకరీలు ఇస్తున్నాము, ల్యాండ్ ఇస్తున్నాము, ఇవన్నీ ఇంతకంటే మంచి బెనిఫిట్స్ ఏముంటాయి? అది వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ అది. సార్, మీరు డైరెక్ట్ గా పార్టీకి ఒక అపీల్ చేయండి. పార్టీకి అపీల్ అదే, ఇప్పుడు ఇంత మంచి పాలసీలు మీరు ముందు ఎక్కడ చూడలేదు అసలు. ముందు కంటే చాలా బెటర్ పాలసీలు ఉన్నాయి. వచ్చేసి సరెండర్ అయిపోండి, సొసైటీలో కలిసిపోండి, అండ్ జరుగుతున్న డెవలప్మెంట్ ఆపద్దు. ఓకే
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇకపై కాల్పులు మోత ఆగిపోవాలన్నా, పోలీసుల బూట్లు చప్పులు వినపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరందరూ జనజీవన రండి. అక్కడున్న ఆదివాసులకు ఏం కావాలనేది ప్రభుత్వం దగ్గరకు వచ్చి మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ చేయండి. కానీ డెవలప్మెంట్ మాత్రం ఆపొద్దు అంటూ చెప్తున్నారు కొండగాం ఎస్పీ. ఛత్తీస్గఢ్‌లో జరుగుతున్న ఇష్యూపై కొండగాం ఎస్పీ అక్షయ్ గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.